ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అఫ్లేట్ ప్రోడక్ట్స్ ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. బేసిక్గా నాకు తెలిసి అఫ్లేట్ ప్రోడక్ట్స్ కాదు, ప్రోడక్ట్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఫిజికల్, ఒకటి డిజిటల్. ఫిజికల్ అంటే మీకు తెలిసిందే, దాన్ని మనం టచ్ చేయొచ్చు అనమాట. అంటే అది ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. డిజిటల్ అంటే వీ కెనాట్ టచ్ ఇట్. అంటే అది మేబీ మీకు చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక ఆన్లైన్ కోర్సెస్ అనుకోండి. ఇప్పుడు మీరు ఏదైనా కోర్సెస్ పర్చేస్ చేసి ఉంటారు. ఎగ్జాంపుల్, మీరు ఈ కోర్స్ కూడా పర్చేస్ చేశారు. మీరు దీన్ని టచ్ చేయలేరు. ఓకేనా? మీకు అర్థమవుతుంది అనుకుంటే డిజిటల్కి ఫిజికల్ డిఫరెన్స్. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ దగ్గర ఒక మూవీ ఉందనుకుందాం ఎగ్జాంపుల్గా మీ ఫోన్లో. ఓకేనా? దాన్ని మీరు ఏం చేయగలరు, ఎంతవరకు ఉన్న దాన్ని చూడగలరు, అంతేగాని మీరు ఏం చేయలేరు అనమాట. ఫిజికల్గానే టచ్ చేయలేరు. తర్వాత ఫిజికల్ ప్రోడక్ట్స్, డిజిటల్ ప్రోడక్ట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో మేజర్గా చూద్దాం. ఫిజికల్ ప్రోడక్ట్స్ని ఓకేనా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకు రా మెటీరియల్స్ అనేవి కావాలి, ఒక కంపెనీ అనేది కావాలి. ఫర్ సపోజ్ ఒక టార్చ్ లైట్ అనేది తీసుకుందాం, అది ఒక ఫిజికల్ ప్రోడక్ట్ అనుకోండి. దాన్ని తయారు చేయడానికి ఏమేమి కావాలి? సంథింగ్ ప్లాస్టిక్, ఆ సర్క్యూట్స్, డయోడ్, లైట్, ఇలా చాలా కావాలి. మ్యాన్ పవర్, ఇలా అందరూ కావాలన్నమాట దానికి, ఫిజికల్ ప్రోడక్ట్స్కి. తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రోడక్ట్స్లోకి వస్తే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏముంటుందండి, నాకు తెలిసి తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే మనం అన్నీ చేయొచ్చు. అంటే ఇలా రా మెటీరియల్స్ అనేవి మనకి ఏమీ అవసరం లేదు. ఒక మొబైల్ స్క్రీన్ కానీ లేకపోతే ల్యాప్టాప్ స్క్రీన్ కానీ ఈజ్ ఎసెన్షియల్, అంతే. ఓకేనా? సో డిజిటల్ ప్రోడక్ట్స్కి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక కొత్త మూవీ ఉంది అనుకున్నాం మీ ఫోన్లో. మీ ఫ్రెండ్ వచ్చాడు, ఆ మూవీ తనకు కావాలన్నాడు. మీరు ఏం చేస్తారు? వెంబడి షేర్ ఇట్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ ఇట్ చేస్తారు. మీరు ఇక్కడ ఏమైనా ఆ ప్రోడక్ట్ని తిరిగి మళ్ళీ తయారు చేస్తారా? లేదు. మీరు జస్ట్ ఒక క్లిక్ షేర్ అని కొట్టగానే ఆ ప్రోడక్ట్ మీ దగ్గర ఏదైతే ఉందో ఆ వాళ్ళకి దగ్గర కూడా షిఫ్ట్ అయింది. అంటే డిజిటల్ ప్రోడక్ట్స్కి మళ్ళీ మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ చేయాల్సిన అవసరం అనేది లేదనమాట. ఎన్ని కాపీస్ కావాలంటే అన్ని కాపీస్ని మనం ఇక్కడ తీయచ్చు. కానీ ఫిజికల్ కావాలంటే మళ్ళీ ఇంకో టార్చర్ కావాలంటే మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరగాలి. సో ఇది బేసిక్గా ఫిజికల్కి డిజిటల్కి ఉన్న డిఫరెన్స్. సో మనం అఫ్లైట్ మార్కెటింగ్ చేసేటప్పుడు మనకి కూడా రెండు చాయిసెస్ వస్తాయి. ఫిజికల్ ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవాలి, డిజిటల్ ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవాలా అని. సో ఫిజికల్ డిజిటల్ బెస్ట్ అంటే ప్రతిదానికే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రతిదానికి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అంటే మేజర్గా మన ఇండియాలో చూసుకుంటే పీపుల్ ఫిజికల్ ప్రోడక్ట్స్ని ఎక్కువ ట్రస్ట్ చేస్తారు. అంటే కంపేర్ టు టైర్ 1 కంట్రీస్ లైక్ యూఎస్ఏ, యూకే, కెనడా. అక్కడ ఏమైందంటే వాళ్ళు మనకన్నా అడ్వాన్స్ కాబట్టి వాళ్ళ డిజిటల్ ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు చాలా అలవాటు పడినారు ఇప్పటికే. ఓకేనా? సో నా ఒపీనియన్ మాత్రం చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు ఇండియన్ అఫ్లైట్ మార్కెటింగ్ని టార్గెట్ చేసుకోవాలనుకుంటే గో విత్ ఫిజికల్ ప్రోడక్ట్స్. అదర్వైజ్ మీరు ఫారెన్ ఆడియన్స్ని టార్గెట్ చేయాలనుకుంటే డిజిటల్ ప్రోడక్ట్స్ని ట్రై చేయండి. అంటే ఎక్కువ కన్వర్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో బెస్ట్ ఫిజికల్ ప్రోడక్ట్స్ కంటైనింగ్ అఫ్లైట్ మార్కెటింగ్ నెట్వర్క్స్. ఏ అఫ్లైట్ మార్కెటింగ్ నెట్వర్క్ని చూస్ చేసుకుంటే మనకు దాంట్లో మంచి ఫిజికల్ అఫ్లైట్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. నెంబర్ 1 వచ్చేసి అమెజాన్ అండి. అమెజాన్ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే అమెజాన్ని కొన్ని వేల మంది కాదు, కొన్ని కోట్ల మంది ట్రస్ట్ చేస్తారనమాట. సో సపోజ్ మీరే ఉన్నారు, ఒక కొత్త పర్సన్కి అయినా సరే ఒక ప్రోడక్ట్ని రికమెండ్ చేస్తారనుకోండి అమెజాన్లోది, తను ఎమ్మడే క్లిక్ చేసి పర్చేస్ చేస్తాడు. ఎందుకంటే అమెజాన్ మీద అతనికి ట్రస్ట్ ఉంది కాబట్టి. అదే మీరు ఒక ప్రోడక్ట్ని సపోజ్ ఒక కొత్త పర్సన్కి రికమెండ్ చేశారనుకోండి, తన వేరే వెబ్సైట్కి వెళ్ళాడు అనుకోండి, అది క్లిక్ చేసి ఆ వెబ్సైట్ తనకు తెలియదు. సో పర్చేస్ చేయకపోవడానికి 90% ఛాన్స్ ఉంది. ఓకేనా? సో అమెజాన్ ఈజ్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి క్లిక్ బ్యాంక్ అనేది ఇది అక్కడ ఫేమస్ అండి. అంటే ఇది ఒక అఫ్లైట్ మార్కెటింగ్ నెట్వర్క్. అంటే యూఎస్ఏ, యూకే, టైర్ 1 కంట్రీస్లో ఇది ఫేమస్ అనమాట. ఓకేనా? సో ఈ రెండు చాలా బెస్ట్. తర్వాత బెస్ట్ డిజిటల్ ప్రోడక్ట్స్ కంటైనింగ్ అఫ్లైట్ మార్కెటింగ్ నెట్వర్క్స్. జేవిజు, వేరప్లస్. నాకు తెలిసి మెనీ పీపుల్ వినిండకపోవచ్చు ఒకవేళ మీరు బిగినర్స్ అయితే. అదే మీరు కొంచెం మీడియేటర్ అయింటే మీకు ఆల్రెడీ జేవిజు, వేరప్లస్ అంటే నాలెడ్జ్ ఉంటుంది. సో ఇక్కడ డిజిటల్ ప్రోడక్ట్స్ ఉంటాయండి. జేవిజు, వేరప్లస్లో 95% నాకు తెలిసి డిజిటల్ ప్రోడక్ట్సే ఉంటాయి. మీకు అంతకుముందు అమెజాన్ మీకు చూపిన అవసరం లేదు. అమెజాన్ మీరు అందరు చూసే ఉంటారు, డైలీ ఓపెన్ చేస్తూనే ఉంటారు. క్లిక్ బ్యాంక్ కూడా మీకు ఇంతకుముందు నేను నా వీడియోలో ఓపెన్ చేసి స్టార్టింగ్లో చూపించాను ఎలా ఉంటుంది. దాంట్లోని డిజిటల్ అది ఫిజికల్ ప్రోడక్ట్స్ ఎలా ఉంటే చూపించాను, కమిషన్ రేట్ ఎంత ఉంటుంది అంతా. సో ఇప్పుడు మీకు జేవిజు, వేరప్లస్ చూపిస్తాను. సో దీంట్లో వేరప్లస్ని చూస్ చేసుకున్నాను ఎందుకంటే నేను
ఎక్కువ వేరే ప్లేస్ మీద వర్క్ చేస్తుంటాను. దాంట్లో నాకు కొన్ని ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు వేరే ప్లేస్ అకౌంట్ చూపించి అక్కడ డిజిటల్ ప్రోడక్ట్ ఒకటి చూస్ చేసుకున్నాం. అది ఎలా వర్క్ అవుతుంది అంతా చూపిస్తాను అనమాట లైవ్గా. ఓకేనా? సో వేరర్ ప్లస్.com. సో వేరర్ ప్లస్ అనేది ఏం లేదండి, ఒక అఫ్లైట్ మార్కెటింగ్ నెట్వర్క్. ఓకేనా? ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే ఇంట్రోలో చెప్పాను అఫ్లైట్ మార్కెటింగ్ నెట్వర్క్ అంటే ఏంటి అని. ఇదేమంటే డిజిటల్ ప్రోడక్ట్స్కి ఫేమస్ అనమాట. సో ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతున్నాను. చాలా రోజులైంది నేను ఓపెన్ చేయక, మేబీ అందుకు పాస్వర్డ్ ఎక్స్పైర్ అయ్యి ఉండొచ్చు. నాకు తెలిసి మేలో ఏమో నేను వేరే ప్లేస్ మీద వర్క్ చేసినట్టు నాకు గుర్తు, ఏప్రిల్ మే సంథింగ్ గుర్తులేదు. ఇట్ మేబీ 2-3 months బిఫోర్ అనమాట. నోటిఫికేషన్ ఏం రాలేదే. We just send you the instructions to your default email Nikhil4. Please check your email to complete the reset within 50 minutes. స్పామ్ ఫోల్డర్ చెక్ చేద్దాం. స్పామ్ ఫోల్డర్ లేదు. వేరే ప్లేస్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. క్లిక్ హియర్ టు రీసెట్ పాస్వర్డ్. ఇక్కడ నేను ఒక పాస్వర్డ్ ఇచ్చుకుంటున్నాను. సో ప్రైస్ ప్రకారం నేను చూపించలేను దాన్ని. మీ ముందే లైవ్ ఓపెన్ చేస్తున్నానండి. ఓకేనా? మీరే చూసారు కదా, అంతా మీ ముందే లైవ్గా జరుగుతుంది ఇదంతా. సో ఇది వేరే ప్లేస్, ఇది మార్కెట్ ప్లేస్. మార్కెట్ ప్లేస్ అంటే చెప్పాను కదా, క్లిక్ బ్యాంక్లో కూడా మీకు మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా? మార్కెట్ ప్లేస్ అంటే ఇక్కడ అన్ని ఆఫర్స్ అనేవి లిస్ట్ అవుట్ చేసి ఉంటారు. ఇక్కడ వెండర్ అంటే ప్రోడక్ట్ ఓనర్ తన ఆఫర్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసి ఉంటారు. ఇది వెండర్ రిలేటెడ్ అకౌంట్, మనకు అవసరం లేదు. నేను అఫ్లేట్ ఇక్కడ నా ఎర్నింగ్స్ అనేవి మీకు ఒకసారి చూపిస్తాను. ఇది అఫ్లేట్ డాష్ బోర్డు. ఇది లాస్ట్ 30 days మాత్రమే ఉంది. ఓకే, మోర్ క్లిక్ చేద్దాం. సరే, ఆల్ టైం క్లిక్ చేస్తాను. నేను వర్క్ చేసిన 2-3 months. ఇప్పుడు మీరు చూస్తే టోటల్ $224 నేను ఏం చేశాను. వాళ్ళకి నేను ఆఫర్కి 360 క్లిక్స్ పంపించాను, 32 సేల్స్ అయినాయి, 9% కన్వర్షన్ రేషియో, 0.62 అనేది ఎర్నింగ్ పర్ క్లిక్. టోటల్ నేను $224 అనేది ఇక్కడ నుంచి ఎర్న్ చేస్తాను అనమాట. అవ్వండి, ఇది ఏ స్క్రీన్ షాట్ కాదు, ఇది ఫేక్ కాదు. నేను కావాలంటే రీలోడ్ చేసి కూడా చూపిస్తాను. రీలోడ్ చూడొచ్చు, నెంబర్స్ అనేవి అలాగే ఉన్నాయి సేమ్. ఓకేనా? సో మీకు ఫస్ట్ ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ మనం వచ్చేసి అఫ్లైట్ కాబట్టి మనం అఫ్లైట్లోకి వెళ్ళి ఆఫర్స్లోకి వెళ్ళాలన్నమాట. ఆఫర్స్లోకి వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే ఇవి లేటెస్ట్ ప్రోడక్ట్స్ అనమాట. 2022 June 28 ఈ ప్రోడక్ట్ అనేది రిలీజ్ అయింది. మేబీలో బెస్ట్ కన్వర్టింగ్ ఆఫర్ ఆఫ్ టుడే, 8% కన్వర్షన్ రేషియో ఉంది. ఓకేనా? ఇక్కడ ఏమని చెప్తుంది, యావరేజ్ సేల్ వచ్చేసి వాల్యూ వచ్చేసి $30 అని చూపిస్తుంది. ఓకేనా? మీకు ఇంకా ఒక సింపుల్గా అర్థమయ్యే ప్రోడక్ట్ చూస్ చేసి చూపిస్తాను.
ఓకే. ఇది చూస్ చేసుకుందాం. ర్యాపిడ్ ప్రాఫిట్ మిషన్ అనేది. ఓకేనా? ఇది క్లిక్ చేసిన ఈ ఆఫర్‌ని. దీంట్లో మీకు టర్మినాలజీస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, మీకు కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. ఎప్పుడైనా సరే మీరు వేర్‌ప్లస్‌లో అకౌంట్ క్రియేట్ చేయడం వితిన్ 5 మినిట్స్‌లో క్రియేట్ చేయొచ్చండి. అఫిలియేట్‌లోకి వచ్చి మీరు బిగినర్ అయితే సైన్ అప్ అఫిలియేట్ సెలెక్ట్ చేసుకొని సైన్ అప్ ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోగానే మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. అలా వచ్చినాక ఆఫర్స్లోకి వస్తారు. ఆఫర్స్లోకి వచ్చినాక మీరు ఓకేనా ఆఫర్స్ని ఏవైనా ప్రమోట్ చేయొచ్చు. ఓకేనా? నేను రికమెండ్ చేసే మెథడ్ ఏంటంటే ఏ ఆఫర్ అయితే కన్వర్షన్ రేట్ అని ఉంది కదా ఎక్కువ ఉందో వాటిని చూస్ చేసుకోండి. ప్లస్ సేల్స్ ఎక్కువ ఉండాలి. ఇంకొకటి రీఫండ్స్, ఆ ప్రోడక్ట్ రీఫండ్స్ తక్కువ ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే ర్యాపిడ్ ప్రాఫిట్ మిషన్ ఉంది కదా, సేల్స్ 5,000 ఉన్నాయి, చాలా సేల్స్ అయినాయి. కన్వర్షన్ రేషియో 11% ఉంది, అంటే బాగుంది. అంటే ఎవరి 100 విజిటర్స్ మనం పంపిస్తే 10 to 11 పీపుల్ కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో చాలా బెస్ట్. విజిటర్ వాల్యూ అంటే మీకు చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఎర్నింగ్స్ సపోజ్ మనం ఇప్పుడు 100 పీపుల్ని పంపించాము అనుకోండి, దాంట్లో ఇన్ని పర్చేజెస్ జరిగితే మనకు ఒక క్లిక్కి ఎంత మనీ వచ్చింది అనేది. ఎందుకంటే ఇక్కడ క్లిక్ బేస్డ్ అని. ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఇలా ఇస్తారంటే ఎక్కువ మంది పే ట్రాఫిక్ యూస్ చేస్తారనమాట ప్రమోట్ చేయడానికి. సో మనం పే ట్రాఫిక్లో సపోజ్ గూగుల్లో తీసుకుందాం, గూగుల్ పీపీసీ యాడ్స్ రన్ చేస్తున్నాం అనుకుందాం. మనం ఒక క్లిక్కి 50 రూపీస్ ఇస్తున్నాం అనుకున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకేనా? కరెక్ట్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ 50 రూపీస్ ఇస్తున్నాం అనుకున్నాం. 50 రూపీస్ ఇచ్చి మనం ఈ ఆఫర్కి ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నాం, అంటే విజిటర్స్ని పంపిస్తున్నాం ఈ ఆఫర్కి. ఇక్కడ చూస్తే మనకు 1.65 ఉంది. అంటే 1.65 అంటే అరౌండ్ మేబీ 120 రూపీస్ అని అనుకుంటున్నాను, ఇంచుమించు 120 రూపీస్. సో మీరు 50 రూపీస్కి ఒక విజిటర్ని తీసుకొస్తున్నారు, మీకు 120 రూపీస్ అనేది విజిటర్ వాల్యూ ఉంది. అంటే మీరు 70 రూపీస్ అనేది ప్రాఫిట్ గెయిన్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? సో విజిటర్ వాల్యూ అంటే అర్థమైంది కదా. మనము 100 పీపుల్ని పంపిస్తే ఒక్కొక్క విజిటర్ మనకి ఎంత వాల్యూ అంటే దాన్ని 1.65 ఇక్కడ తీసుకుంటే. సో విజిటర్ వాల్యూ ఇది యావరేజ్ వాల్యూ అండి. అలా అని మీరు 100 విజిటర్స్ని పంపించేసి నాకు 1.65 అదే 120 రూపీస్ రాలేదు విజిటర్ వాల్యూ అని అనకూడదు. ఎందుకంటే ఇది యావరేజ్ వాల్యూ అనమాట. మనం కనుక 100% క్వాలిటీ ట్రాఫిక్ పంపిస్తే ఈ నెంబర్స్ రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, రీఫండ్ రేట్ 2% మాత్రమే. సో అందుకే నేను ఈ ప్రోడక్ట్ని చూస్ చేశాను అనమాట. సో ఇలా క్లిక్ చేయండి, మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే యూ మస్ట్ బి అప్రూవ్డ్ బై Jet32123, ఇది వెండర్ నేమ్ అనమాట. ఓకేనా? టు ప్రమోట్ దిస్ ఆఫర్, ఈ ఆఫర్ని ప్రమోట్ చేయాలంటే మనం తనకి అప్రూవల్ తెచ్చుకోవాలి ఆ వెండర్ నుంచి. ఇది వెండర్ ఫోటో. ఇక్కడ చూస్తే ప్రైస్ రేంజ్ చూసారు కదా, 0. అంటే ఈ ప్రోడక్ట్ని వాళ్ళు ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నారు అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే జనాలు దీన్ని ఫ్రీగా పర్చేస్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్లోకి ఎంటర్ అవ్వడానికి వాళ్ళు ఫ్రీగానే రావచ్చు అనమాట. సో ఇలాంటి ప్రోడక్ట్స్ ఎక్కువ కన్వర్షన్స్ తీసుకొస్తాయి. ఫ్రీ అని చెప్పడానికి చాలామంది పర్చేస్ చేస్తారు. సో నా దృష్టిలో ఈ ప్రోడక్ట్ చాలా మంచిది. ఓకేనా? నెక్స్ట్ రేంజ్ చూసారా, $9,999. ఎంత బెస్ట్ ప్రోడక్ట్ అంటే నేను ఇలాంటి ప్రోడక్ట్ ఇంతవరకు నిజంగా చూడలేదు. నేను కూడా ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనం ఫ్రీ, ఎవరికి రికమెండ్ చేసినా తీసుకుంటారు. ఆ లోపలికి వెళ్ళాక మనకి మీరు అనుకుంటారా $10,000 ఫ్రీ వచ్చి ఇదేందబ్బా అని. లోపల ఫనెల్ అంటామండి. ఫనెల్ అంటే ఏమంటే మా జనాలు వచ్చేసి ఫ్రీ అని ఎంటర్ అవుతారు. లోపల ఏముంటాయంటే సమ్ అప్సెల్స్ ఉంటాయి. అప్సెల్స్ అంటే ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ హాట్స్టార్ తీసుకున్నారనుకోండి. హాట్స్టార్లో ఏముంటాయండి మీకు విఐపి అని సంథింగ్ అని గోల్డ్ అని అలా ఉంటాయి కదా. సో మీరు ఒక చిన్న ప్లాన్తో ఎంటర్ అవుతారు, 300 రూపీస్ ప్లాన్ ఏదో ఎంటర్ అయ్యాక మీకు ఏమైనా వాడు యాడ్స్ ప్రమోట్ చేస్తాడు, విఐపి తీసుకోండి మీకు యాడ్స్ రావు అది ఇది అంటాడు. సో మీరు ఏం చేస్తారు, విఐపికి వెళ్తారు. దానికి తీసుకున్నాక మీరు ప్రైమ్ తీసుకోండి మీకు ఇంకా అడ్వాంటేజెస్ ఉంటాయని అట్లా ప్రమోట్ చేస్తారనమాట. సో దీన్ని అప్సెల్స్ అంటాం అనమాట. అంటే మనం ఉన్న చోట నుండి మనకి పెద్ద ఆఫర్ని ప్రమోట్ చేస్తారు. ఇక్కడ ఏంటి, ఫ్రీ అంటే 0 రూపీస్. తర్వాత దీంట్లో అప్సెల్స్ ఏముండొచ్చు, అవి ఏంటివి అనేది మనం ఇక్కడ చూద్దాం. లైవ్గా చూపిస్తాను. ఇక్కడ ఫనల్ మ్యాప్, ఓకేనా, దీన్ని క్లిక్ చేయండి. అప్ సెల్స్ డౌన్ సెల్స్ అన్నీ ఉంటాయి. డౌన్ సెల్ అంటే ఏం లేదండి,
సింపుల్గా చెప్తాను. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మీకు ఒక కోర్స్ సేల్ చేయాలనుకుంటున్నాను. 1000 రూపీస్ అని చెప్పాను అనుకోండి. ఆ, ఒక 200 రూపీస్ అని చెప్పారు, మీరు ఎంటర్ అయినారు. నేను సంథింగ్ చెప్పాను 500 రూపీస్కి ఇంకో కోర్స్ ఉందని. మీరు నో నో, నాకు ఇంట్రెస్ట్ లేదన్నారు. అప్పుడు నేను 300కి ఇంకో కోర్స్ ఉందని చెప్పాను అనుకోండి. ఛాన్స్ ఉందన్నమాట. మేబీ మీరు ఆ 300 రూపీస్ కోర్స్ పర్చేస్ చేయడానికి, ఓకేనా. ఎందుకంటే మీ దగ్గర 500 రూపీస్ లేకపోయి ఉండొచ్చు. సో 300 రూపీస్తో మీరు పర్చేస్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో 500 రూపీస్ అనేది అప్ సెల్, 300 అనేది డౌన్ సెల్. సో ఈ ఫనల్ మీద మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే వీళ్ళు చాలా చాలా ప్రోడక్ట్స్ని ఈ ఫనల్లో యాడ్ చేశారు, ఓకేనా. సో సింపుల్గా నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఫ్రీగా ఎంటర్ అవుతారండి, ఫ్రీ ఆర్పిఎం సిస్టమ్. సో మీరు సపోజ్ నాకు ఈ ప్రోడక్ట్ మీరు ఈ ప్రోడక్ట్ అప్రూవల్ తెచ్చుకొని మీ అఫ్లైట్ లింక్ని నాకు షేర్ చేశారనుకోండి, నేను ఇక్కడ ఎంటర్ అవుతాను ఫ్రీగా. తర్వాత సీక్రెట్ ట్రాఫిక్ సోర్స్ అని ఒక కోర్స్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు లోపల. సో ఈ సీక్రెట్ ట్రాఫిక్ సోర్స్ని నేను తీసుకున్నాను అనుకోండి, నాకు ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నారు ఆర్పిఎం ప్రో అని, ఓకేనా. నేను ఈ కోర్స్ వద్దు అనుకున్నాను అనుకోండి, సీఫెక్ట్ ట్రాఫిక్ సోర్స్ లైట్ అనే ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తాను అనమాట. ఈ ప్రోడక్ట్ నేను చూస్ చేసుకున్నాను అనుకోండి, పర్చేజ్ చేశాను అనుకోండి, నాకు S1 స్పీడ్ ఆఫర్ అనే కోర్స్ని ప్రమోట్ చేస్తారు. ఇంకా ఆర్పిఎం ప్రో ఎక్స్ అనే కోర్స్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇలా మీరు ఒకదానికి ఇలా మల్టిపుల్ ఫనల్స్ ఉంటే మీకు మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా మీరు బెస్ట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ని గుర్తుపెట్టుకోండి. మీరు ర్యాపిడ్ ప్రాఫిట్ మిషన్ స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. నా దృష్టిలో ఇది చాలా చాలా బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. మీరు ఒకవేళ బిగినర్ అయితే, ఎక్స్పర్ట్ అయినా సరే, ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా చాలా కన్వర్ట్ అవుతుందండి. కన్వర్షన్ రేషియో చూస్తారు కదా, 11%. నేను ఏది ప్లాన్గా చేయలేదు, మీ ముందే ఓపెన్ చేశాను, మీ ముందే అంతా చేశాను. నేను ఈ ప్రోడక్ట్కి ఎటువంటి ప్రమోషన్ ఇవ్వడం లేదు. నేను జస్ట్ మీకు నా ఎక్స్పీరియన్స్తో ఈ ప్రోడక్ట్ మంచిదని చెప్తున్నాను అంతే. అంతేగాని నాకు ఈ ప్రోడక్ట్ ఓనర్ ఎటువంటి డబ్బులు ఇవ్వలేదండి, ఓకేనా. జస్ట్ నేను మీకు చెప్తున్నాను ఈ ప్రోడక్ట్ మంచిది అని, అంతే. ప్రమోట్ చేయకపోవడం నెక్స్ట్, అది మీ ఇష్టం. సో మీరు ఇలా చూసుకుంటే ఇక్కడ మీకు మ్యాప్ అనేది చూపించాను కదా, ఆ మ్యాప్లో ఉన్న ప్రోడక్ట్స్ అని ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారు. సో 0 రూపీస్తో ఎంటర్ అవుతాం. $95 ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు. ఇదంతా ఇన్సైడ్లో చేస్తారండి. మీరు జస్ట్ ఇక్కడికి మాత్రమే తీసుకొస్తే చాలు. ఈ మిగతా అంతా ప్రమోషన్స్ వాళ్ళు చేస్తారు, కానీ మీకు కమిషన్స్ మాత్రం వాళ్ళు ఇస్తూనే ఉంటారు, ఓకేనా. సో ఈ జేవిజీ వేరే ప్లేస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటిది అంటే, మనము ఒక ప్రోడక్ట్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుందండి ఎంటర్ అవ్వడానికి ఫనల్లోకి. ఇక్కడ చూస్తే ఫ్రీ, కొన్ని చోట్ల $10, $15, $20 అలా ఉంటుంది. వాళ్ళు ఏం $10తో ఎంటర్ అవుతారు. అక్కడికి మన మార్కెటింగ్ బాధ్యత అనేది తీరిపోయింది, ఓకేనా. కానీ లోపలని మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉండడం వల్ల వాళ్ళు ప్రమోషన్ అనేది వాళ్ళకి చేస్తూనే ఉంటారు, ఈమెయిల్ ద్వారా, అది ఇది. సో వాళ్ళు ఎప్పుడు పర్చేస్ చేసినా మీకు యావరేజ్గా ఇక్కడ కమిషన్ అనేది ఇచ్చారు కదా, 10% అని. కొన్ని ప్రోడక్ట్స్కి 50%, కొన్ని ప్రోడక్ట్స్కి 70% ఇలా ఉంటాయి, ఓకేనా. ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయంటే రీసేల్ లైసెన్స్ ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేస్తే 100% అఫ్లెట్ కమిషన్స్ మీకే వస్తాయి. సో మీరు ఇండైరెక్ట్గా వెండర్ అయిపోవచ్చు అనమాట ఈ ఎగ్జాంపుల్లో, ఓకేనా. సో మీకు కన్ఫ్యూజ్ చేయదలుచుకోవాలి ఎక్కువ చెప్పి. సో మీకు ఏం గుర్తుపెట్టుకుంటారంటే, వేరప్లస్ అనేది బిగినర్ ఫ్రెండ్లీ అండి. వేరప్లస్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి, అఫ్లెట్గా జాయిన్ అవ్వండి, అఫ్లెట్కి వచ్చే ఆఫర్స్కి రండి. ఆ ఆఫర్స్లో మీరు వేరప్లస్లో వర్క్ చేయాలంటే చెప్తున్నాను. ఇన్కేస్ మీరు వేరప్లస్ వద్దు అనుకుంటే చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవే కాదు, చాలా చాలా ఆఫర్స్ మీరు ప్రమోట్ చేయొచ్చు. నేను నేర్పించే మెథడ్ని మీరు నేర్చుకుంటే ఏ అఫ్లెట్ నెట్వర్క్ల ప్రోడక్ట్ అయినా మీరు ప్రమోట్ చేయొచ్చు, ఓకేనా. సో వేరప్లస్కి వచ్చాం కాబట్టి వేరప్లస్ గురించి చెప్తున్నా. సేల్స్ ఎక్కువ ఉండాలి, కన్వర్షన్ రేట్ ఎక్కువ ఉండాలి, విజిటర్ వాల్యూ పర్వాలేదు, మినిమం 50 cents ఉండేటట్టు చూసుకోండి. యావరేజ్ సేల్ అవసరం లేదు మనకి. రీఫండ్ రేట్ తక్కువ ఉండాలి. అలా ఉన్న ప్రోడక్ట్కి ఇక్కడ రిక్వెస్ట్ అని ఉంది కదండి, ఇక్కడ రిక్వెస్ట్ అప్ ఉన్నాను, ఇక్కడ రిక్వెస్ట్ క్లిక్ చేసి మీ గురించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఓకేనా. నేను ఇలా నేర్చుకున్నాను, నేను అఫ్లెట్ మార్కెటర్ని, నాకు ఇట్లా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను వేరే అఫ్లెట్ నెట్వర్క్స్లో పనిచేస్తున్నాను, నేను మీ ఇక్కడ వేరప్లస్లో కొత్తగా జాయిన్ అయ్యాను, మీ ఆఫర్ నాకు చాలా బాగా నచ్చింది, మీ ఆఫర్ నేను ప్రమోట్ చేయాలనుకుంటాను,
నేను ఈ ట్రాఫిక్ సోర్స్లో ఎక్స్పర్ట్ని, ఎస్ఓలో ఎక్స్పర్ట్ని, పీపీసీలో ఎక్స్పర్ట్ని, ఆ ట్రాఫిక్ మెథడ్ యూస్ చేసి మిమ్మల్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. నాకు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. అలా మీ క్రియేటివ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఎలా రిక్వెస్ట్ చేయాలని. వాళ్ళకి నచ్చితే మీకు వాళ్ళు ఏం చేస్తారంటే మీకు అప్రూవ్ ఇస్తారు. అప్రూవ్ అయినప్పుడు మీకు ఇక్కడ ఒక లింక్ అనేది కనిపిస్తుంది. ఆ లింక్ని మీరు ప్రమోట్ చేస్తే మీకు కమిషన్స్ అనేవి మీ దాంట్లో యాడ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? సో ఇదండి వేర్ప్రెస్ గురించి. సో ఎవరు లైవ్గా ఇలా ఓపెన్ చేసి చూపారో వాళ్ళ అకౌంట్స్ని, నేను మాత్రం లైవ్గా ఓపెన్ చేసి మీ ముందు అన్నీ చూపిస్తున్నాను. ఓకేనా? సో మీకు జేవిజీ వేర్ప్రెస్ గురించి ఒక ఐడియా వచ్చింది. డిజిటల్ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయో తెలిసింది, వాటిలో అడ్వాంటేజెస్ ఏవో తెలిసింది, ఫిజికల్ ప్రోడక్ట్స్ తెలిసింది, అవి ఏంటివి తెలిసినాయి, దానిలో అడ్వాంటేజెస్ మీకు అన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ అఫిలియేట్ కమిషన్స్. ఇప్పుడు మనం ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే మనకి ఏమి ఇస్తారండి? కమిషన్ ఇస్తారు. ఇవి కూడా 2 రకాలుగా ఉంటాయి. ఓకేనా? ఒకటి వచ్చేసి వన్ టైం అఫిలియేట్ కమిషన్. అంటే మీరు ఒక్కసారి ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తారు, వాళ్ళు ఒక్కసారి మాత్రం మీకు కమిషన్ ఇస్తారు. అది బెస్ట్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్. మీరు అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ యూస్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఒకసారి ప్రోడక్ట్ని సేల్ చేశారనుకోండి, సపోజ్ మీకు సింపుల్గా చెప్పాలంటే, మీరు అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్లో వెళ్ళి సైన్ అప్ అయ్యారు, మీరు అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు, మీ ఫ్రెండ్ వచ్చేసి ఒక టీవీ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఫ్రిడ్జ్ పర్చేస్ చేయాలనుకుంటున్నాడు. మీరేం చేస్తారు? మీరు అఫిలియేట్ లింక్ని తనకు షేర్ చేశాడు అనుకోండి, మీ ఫ్రెండ్ పర్చేస్ చేస్తాడు, మీకు 10%, 15% అలా కమిషన్ వస్తుంది. ఓకేనా? అది ఎంత అనేది కూడా చూద్దాం, నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఓకేనా? సరే, ఓకే, ఇక్కడే చూపిస్తాను. ఒక 2 minutes కూడా పట్టదు. అమెజాన్ అఫిలియేట్ కమిషన్ రేట్స్ 2022 ఇండియా. ఇక్కడ చూడండి, కిచెన్ అప్లయన్స్ మీరు కనుక ప్రమోట్ చేస్తే 9% మీకు కమిషన్ ఇస్తాడు. ఫర్నిచర్ అయితే 9%, గ్రోసరీ 8%, హోమ్ 6%, ఆటోమోటివ్ 6%. సో ఇది మీరు చూసుకోవచ్చు. మీరు ఏ కమిషన్ ఎక్కువ ఉంటుందో దాని ప్రకారం కూడా ప్రమోట్ చేయొచ్చు, లేకపోతే మీకు ఏ దాంట్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుందో దాన్ని కూడా మీకు ఇష్టమైన దాన్ని ప్రమోట్ చేయొచ్చు. సో అది సెకండరీ. ఓకేనా? సో ఇక్కడ మనకు ఒక్కసారి మాత్రమే ప్రమోట్ చేస్తాం, ఒకసారి మాత్రమే కమిషన్ వస్తుంది. ఓకేనా? ఇది వన్ టైం అఫిలియేట్ కమిషన్ అంటే ఎగ్జాంపుల్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకోటి రికరింగ్ అఫిలియేట్ కమిషన్స్ అంటే ఏంటంటే, ఒక్కసారి ప్రమోట్ చేస్తాం, మనకు మనం ప్రమోట్ చేసిన వ్యక్తి ఉంటాడు కదా, పర్చేస్ చేసిన వ్యక్తి, మనం సపోజ్ ఒక ఎక్స్ అనే పర్సన్కి రికమెండ్ చేస్తాం అనుకోండి, ఆ పర్సన్ ఏం చేస్తాడో, మనం రికమెండ్ చేసిన ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తాడు అనుకోండి, తను ఆ ప్రోడక్ట్కి మెంబర్షిప్ ఉన్నంత కాలం మనకు ఎవరీ మంత్ అనేది కమిషన్ వస్తూనే ఉంటుంది. ఇది చాలా చాలా మంచిదండి. ఓకేనా? ఎందుకంటే ఒక్కసారి మీరు $1000 సెండ్ చేసే కంటే ఎవరీ మంత్ $500 సెండ్ చేయడం చాలా బెస్ట్. ఇంకోటి మీకు కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. సో రికరింగ్ అఫిలియేట్ ప్రోడక్ట్స్ అనేవి చాలా చాలా బెస్ట్ అనమాట. కానీ ఏమవుతుందంటే పెద్ద పెద్ద అఫిలియేట్స్ అంతా కాంపిటీషన్ ఉంటారు. ఓకేనా? ఎందుకంటే రికరింగ్ అంటే తెలిసిందే కదా, ఎవరీ మంత్ మీకు ఫిక్స్డ్ అమౌంట్ వస్తూ ఉంటుంది. సో దీని కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రికరింగ్ అఫిలియేట్ కమిషన్స్ ఇచ్చే ప్రోడక్ట్స్ ఏంటి అంటే గెట్ రెస్పాన్స్, అవేబర్, ఇంకా మీరు గూగుల్లో కొడితే చాలా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ రెస్పాన్స్ చూపిస్తాను. మీలో చాలామంది బిగినర్స్ ఉండొచ్చు. గెట్ రెస్పాన్స్ అంటే ఏం లేదండి, ఇది ఒక ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ అనమాట. మనం బల్క్ ఈమెయిల్స్ అనేది పంపించవచ్చు ఒకేసారి. తర్వాత ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇది గెట్ రెస్పాన్స్. సో గెట్ రెస్పాన్స్ చూస్తే వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ 2 రకాల అఫిలియేట్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు. చెప్పాను కదండి, రికరింగ్ అని. రికరింగ్ అంటే మనం రికమెండ్ చేసిన పర్సన్ దీంట్లో ఉన్నంతకాలం మనకి 33% కమిషన్ అనేది ఇస్తారు. లేదు మనం అలా వద్దు, మనకు ఒకసారి మనకి కమిషన్ రావాలి అనుకుంటే ఇక్కడ $100 ఇస్తారనమాట. సో మీకు ఏది ఇష్టమో దాని ప్రకారం మీరు సైన్ అప్ అయ్యి చేసుకోవచ్చు. ఇలా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా ప్రోడక్ట్స్ దొరుకుతాయి. మీరు నిచ్చి ఏదైతే ఉంటుందో
దాని రిలేటెడ్ అనుగుణంగా వెళ్ళండి. ఓకేనా? రికరింగ్ ప్రోడక్ట్స్ అని కొట్టండి, చాలా వస్తాయి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఈ రికరింగ్ ప్రోడక్ట్స్ అన్నీ ఎలా వర్క్ అవుతాయంటే వీటిల్లో ప్రైసింగ్ చూపిస్తాను. ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళు మనకి ఏం చేస్తారంటే వాళ్ళు ఎవ్రీ మంత్ అనేది మనం రికమెండ్ చేసిన కస్టమర్ వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తుంటాడు కాబట్టి వాళ్ళు మనకి ఎవ్రీ మంత్ కమిషన్ అనేది ఇస్తారనమాట. సో రికరింగ్ అనేది ఇలా వర్కౌట్ అవుతుంది. రికరింగ్ అఫిలియేట్ కమిషన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? ఈ వీడియోలో ఎంత అండి, మనము టైప్స్ ఆఫ్ అఫిలియేట్ కమిషన్ కవర్ చేసాం, అఫిలియేట్ ప్రోడక్ట్స్ కవర్ చేసాం, తర్వాత జేవిజీ వ్యాలెట్ ప్లేస్ చూసాము. వ్యాలెట్ ప్లేస్లో మీకు ఎలా ఆఫర్స్ని చూస్ చేసుకోవాలి అవన్నీ మీరు చూసుకున్నాము. సో ఒకసారి ఈ వీడియోని రివైజ్ చేయండి. మేబీ ఈ వీడియో లెంత్ చాలా ఉండొచ్చు, పెరిగింది అనుకుంటున్నాను. నేను ఇంత అవుతుంది అనుకోలేదు. ఓకే, ఏదైనా సరే మీకోసం నేను చేయగలను. ఓకేనా? సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం.